ఒకరోజు రాత్రి యేసేపు ఒక అందమైన కల వచ్చింది. తన అన్నలంతా పొలంలో పనిచేస్తున్నారు. వాళ్ళు ధాన్యం పనలుగా కొడుతున్నారు. అదేనండి, కుప్పలుగా వేసేవారు. యేసేపు పన లేచి నిటారుగా నిలబడింది. మరి అతని అన్నలు కట్టిన పనలు ఏం చేస్తున్నాయి? అవన్నీ యేసేపు పనల చుట్టూ నిలబడ్డాయి. తర్వాత అవన్నీ యేసేపు పన రాజైనట్టు దాని ముందు మోకరిల్లాయి. అదంతా చక్కని కళ యేసేపు వచ్చింది. యేసేపు ఈ కళను తన తండ్రికి, తన అన్నలకి చెప్పేవాడు. ఆహా, అతని అన్నలు ఇది విని చాలా పాపం తెచ్చుకున్నారు. యేసేపును చూచి వాళ్ళు, మేము మీ సేవకులమా అనుకున్నారు. నీవు మాపై అధికారం చేస్తావా? మేము ఎంత మాత్రం అలాగ అనుకోము అనుకున్నారు అన్నారు. యేసేపుకు మరో కళ వచ్చింది. ఆ కళ అతడు ఆకాశం పైకి చూస్తున్నాడు. అతడు సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములను చూచాడు. సూర్య చంద్రులు అతని తల్లిదండ్రులు, 11 నక్షత్రాలు అతని అన్నలు. అరే, ఏం జరుగుతున్నదో చూడండి. సూర్య చంద్రులు, నక్షత్రాలు అన్నీ యేసేపు ముందు మొక్కుతున్నాయి. మళ్ళీ సరిగ్గా అది ముందు కలలో అతడు రాజైనట్టు ఈ యొక్క కళలో కూడా రాజుగానే కనిపించాడు. ఈ కళను కూడా యేసేపు వాళ్ళకి చెప్పాడు. ఇది విన్న అన్నలు మరింత కోపగించుకున్నారు. వాళ్ళు యేసేపును ద్వేషించారు. తండ్రి యాకోబుతో ఇలా అన్నాడు, యేసేపు, నిజంగా మేమంతా నీ కాళ్ళకు మొక్కుతామా అనుకుంటున్నావా? నీవు కన్న కళ్ళన్నీ మర్చిపోవడం మంచిది. అయితే యేసేపు దానిని మర్చిపోలేదు. ఈ కళను దేవుడు పంపాడా? యేసేపు ఎప్పటికైనా రాజవుతాడా? దేవుడు చెప్పిందంతా, దేవుని వర్తమానం ఏదైనా సరే అది నెరవేరుతుంది. దీని విషయంలో యాకోబుకు ఏ అనుమానమూ లేదు. మిగిలిన వాళ్ళు చెప్పేవి అన్ని వేళలా జరగకపోవచ్చు. మనుషులు చాలాసార్లు మర్చిపోతారు. దేవుడు మాత్రం చెప్పేది ఏనాడు మరవడు. ఆయన చెప్పేది ఎప్పుడు నెరవేరుతుందో అది గుర్తించుకో మిత్రమా. మిగతా పాటు నెక్స్ట్ శుక్రవారం అప్లోడ్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్.